వెల్కమ్ టు టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్స్. టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్స్ స్వాగతం సుస్వాగతం అండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. అండ్ ఈరోజు 25 ఆగస్టు 2025 మార్కెట్ విశ్లేషణ ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ ఈ రెండు మాత్రం ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయినాయండి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి కొద్దిగా నష్టాలతో ఎండ్ అయింది. నిఫ్టీ 50 వచ్చేసి ఒక 70 points పాజిటివ్లో గ్యాప్ అప్తో ఓపెన్ అయిన నిఫ్టీ 50 పాజిటివ్గానే ఓపెన్ అండ్ పాజిటివ్గానే ట్రేడ్ అయిందండి. అండ్ సెన్సెక్స్ వచ్చేసి ఒక 200 points మనకి పాజిటివ్గా ఓపెన్ అయిన మార్కెట్ మనకి పాజిటివ్గానే ట్రేడింగ్ అనేది ఎండ్ అయింది ఈరోజు సెన్సెక్స్ కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్ ఓపెన్ అయిన మార్కెట్ తర్వాత నెగిటివ్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి చివరి ఆఖరికి మనకి ఫ్లాట్గా 10 points మైనస్తో మనకి ట్రేడ్ అవుతూ మనకి డే ఎండింగ్కి మనకి రిజల్ట్ వచ్చింది. అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ మీ సతీష్ అడప. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రేడింగ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. సలహాల సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు పర్సనలైజ్డ్గా మీకు మంచిగా ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి మీకు ఏదైతే సూటబుల్లో ఏదైతే ప్రాఫిటబుల్లో అది మాత్రమే మీకు రీసెర్చ్ చేసి మేము మీకు సలహాలు సూచనలు చెబుతామండి. షేర్ మార్కెట్ అనేది పర్సనల్గా చేయాల్సిన ఇదే కానీ మూకుమ్మడిగా 100 మందికి 200 మందికి టెలిగ్రామ్ ఛానల్లో గొర్రెలను మాదిరి కట్టేసి అందరికీ ఒకటే సలహాలు ఇవ్వటం కాదు, అది రాంగ్ అండ్ అది ఫేక్ కూడా. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది. మన సెబీ వాళ్ళు అందరినీ అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని మనల్ని ట్రేడర్స్ని మనకి సేవ్ చేస్తున్నారు. అవన్నీ ఫేక్ కాల్స్, ఫేక్ అదంతా అవన్నీ నమ్మకండి. మీకు పర్సనల్గా ఏదైతే సూటబుల్లో అది మాత్రమే మేము రీసెర్చ్ చేసి ఆస్ట్రాలజీ బేస్డ్గా మీకు రీసెర్చ్ చేసి ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే సూటబుల్లో అది మాత్రమే మేము మీకు సలహాలు సూచనలు ఇస్తాము. మా సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి మెసేజ్ చేయండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ ప్లాన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో మాత్రం యూట్యూబ్ పరంగా ఈ వీడియో తీసేది మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్. ఇక్కడ మేము సలహాలు సూచనలు ఎటువంటిది ఓన్లీ విశ్లేషణ చేస్తాం. మార్కెట్ ఈరోజు ఎట్లా పర్ఫామ్ చేస్తుందన్న విశ్లేషణ మాత్రమే కానీ ఈ వీడియో తాలూకా మేము ఎట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వకపోవట్లేదు. మీ పర్సనల్గా మేము మార్కెట్లో మేము ప్రాఫిటబుల్గా ఉండాలి అన్న ఆలోచన వస్తే అంతకుముందు మీకు సొంతంగా చేసుకున్నా కానీ లేదంటే ఎవరైనా టిప్స్ తీసుకున్నా కానీ ఎవరైనా నమ్మి టెలిగ్రామ్లో చేసినా కానీ మీకు నష్టాలు కానీ మీకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా కానీ మమ్మల్ని సంప్రదించండి. మీకు పర్సనల్గా మేము గైడ్ చేసి మిమ్మల్ని లాభాల బాటలో ఎగ్జాక్ట్గా ఉండేటట్టు మేము చేస్తాము. మీకు ఇయర్ ఎండింగ్, ఆఫర్లీ ఎండింగ్, క్వార్టర్లీ ఎండింగ్కి మీ పొజిషన్స్ అనేది పాజిటివ్లో ఉంటాయి. అది మేము ఇచ్చే ప్రామిస్ అండి. మీకు మంచి సలహాలు సూచనలు ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి ఇస్తాము. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్స్. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి ఆప్షన్స్ పిఈ చార్ట్ చూస్తున్నాము. పిఈ చార్ట్ ఈరోజు ఆప్షన్ సెన్సెక్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి పీఈస్ అన్ని పుట్స్ అన్నీ మనకి నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. అందుకే గ్యాప్ డౌన్తో అండ్ లాసులతో ట్రేడ్ అయినాయి పుట్స్ అన్నీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ అనేది ఫ్లాట్గా ట్రేడ్ అయిన కారణంగా ఈరోజు 2 sides కూడా మనకి ఆప్షన్స్ అనేవి నష్టాలతోనే మనకి ట్రేడ్ అవుతాయండి. ఫ్లాట్గా ట్రేడ్ అయిన రోజు ఏమైనా జరుగుతుందంటే మనకి అది టైం డికే వల్ల మనకి ఆప్షన్స్ అనేది ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది. అంటే నష్టాల్లో వెళ్ళిపోతారు. ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు బయర్స్ మాత్రం నష్టాల్లో వెళ్ళిపోతుంటారు. సెల్లర్స్ మాత్రం ఆప్షన్ సెల్లర్స్కి లాభం, అదే టైం డికేనే వాళ్ళకి లాభం అనమాట. టైం డికే ఎంత టైం వేస్ట్ చేస్తుంటే ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న మార్కెట్లు వాళ్ళకి చాలా లాభం. ఆప్షన్స్ బయర్స్కి మాత్రం నష్టమే. అండ్ పుట్ సైడ్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తే అది కూడా కాస్త నష్టాల్లోనే ఉంటుందండి. కొద్దిగా లాభాల్లో ఉన్నా కానీ లాంగ్ రన్లో నష్టమే వస్తుంది ఈరోజు.
ఎందుకంటే ఫ్లాట్గా ట్రేడ్ అయింది కాబట్టి పైకి కిందకి ఒక 20 పాయింట్స్ అటు ఇటుగా ట్రేడ్ అయింది కాబట్టి నష్టాల్లోనే ఉంటాయి. ఈరోజు టాప్ మూవర్స్ అండ్ టాప్ మూవర్ స్టాక్స్ వస్తారు చూద్దాం. అండ్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళిన స్టాక్స్, మార్కెట్ని కిందకి లాగిన స్టాక్స్, ప్లస్లో ట్రేడ్ అయిన స్టాక్స్ అండ్ మైనస్లో ట్రేడ్ అయిన స్టాక్స్ కూడా మనం పరిశీలిద్దాం. ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అయిన స్టాక్స్ అండి, ఇవన్నీ నెగిటివ్గా ట్రేడ్ అయిన స్టాక్స్. ఇవన్నీ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మీకు ఇన్డెప్త్గా మీకు ఏదైతే లాభమో అది ఇన్డెప్త్గా మేము రీసెర్చ్ చేసి దాన్ని మాత్రం సజెస్ట్ చేస్తామండి. ఎట్లా పడితే అట్లా మూకుమ్మడిగా టెలిగ్రామ్లో పెట్టేసి 100 మందిని 20 మందిని పెట్టేసి దానికి మూకుమ్మడిగా ఒకే సలహాలు సూచనలు ఇచ్చేది కాదు. మా టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సతీష్ అడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ, మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్.